ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉన్నాము. ఈ ఎగ్జిట్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో మనకి కీసరా ఎగ్జిట్ అని అంటారు దీన్ని. ఇది ఇక్కడ నుంచి దిగిన తర్వాత మన ఈసీఎల్ కూడా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఈసీఎల్ మనకి ఏదైతే నాచారం ఇవన్నీ ఉన్నాయో ఇక్కడ నుంచి రీచ్ అయిపోవచ్చు. మన కీసర గుట్ట అంటారు కదా, టెంపుల్ చాలా ఫేమస్. ఇది మహాశివరాత్రి రోజు చాలా ఫేమస్ టెంపుల్. ఆ కీసర గుట్ట కూడా ఇక్కడ నుంచి ఎగ్జిట్ దిగిన తర్వాతనే యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనము డ్రోన్ విజువల్స్ మొత్తం చూద్దాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ కీసరా ఎగ్జిట్ నెంబర్ 8 గురించి, విచ్ లొకేటెడ్ ఆన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ముందుగా ఈ ప్లేస్ గురించి కొంచెం అర్థం చేసుకుందాము. కీసరా ఎగ్జిట్ నెంబర్ 8 అనేది హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో ఒక ఇంపార్టెంట్ ఎగ్జిట్ పాయింట్ అని మనం చూసుకోవచ్చు. మెయిన్లీ ఇది కీసర విలేజ్కి మరియు కీసర గుట్ట టెంపుల్కి మెయిన్ యాక్సెస్ రూట్గా పనిచేస్తుంది. హైదరాబాద్ సిటీకి నార్త్ సైడ్లో ఈ ఎగ్జిట్ అనేది ఉంది. పాస్ట్ డెవలప్మెంట్లో గురించి మాట్లాడితే 2018 వరకు ఈ కీసర చాలా వరకు రూరల్ ఏరియాగా ఉండేది. ఫామ్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువగా దొరికేవి ఇక్కడ. కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాక ఈ ఏరియాలో మేజర్ చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓవరాల్ వచ్చాక కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. హైదరాబాద్ సిటీ నుండి కీసరకి రీచ్ అవ్వాలంటే చాలా ఈజీగా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ట్రావెల్ టైం చాలా తగ్గింది. 2018 నుంచి 22 మధ్య టైంలో ఈ ఏరియాలో చాలా వరకు మోస్ట్లీ విల్లా ప్రాజెక్టులు, ఓపెన్ ప్లాట్స్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేది చాలా బాగా డెవలప్ చేశారు. చాలామంది ఇన్వెస్టర్స్ ఇక్కడ చీప్గా దొరుకుతుందనేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్లేస్ని చూస్ చేశారు. అప్పట్లో ఈ ప్లేస్లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ జోన్గా కూడా ఫేమస్ అయిందనమాట. గ్రాడ్యువల్లీ నియర్ బై ఏరియాస్ లైక్ కట్కేసర్, ఈసీఎల్ డెవలప్ అవ్వడం చాలా వరకు కీసరకి కూడా డిమాండ్ పెరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఇప్పుడు కీసర ఎగ్జిట్ నెంబర్ 8 ఏదైతే ఉందో ఏరియాలో ప్లాటెడ్ డెవలప్మెంట్స్, విల్లా డెవలప్మెంట్స్ ఎక్కువగా అయ్యాయి. విల్లా ప్లాట్స్ కానీ, స్మాల్ లేఅవుట్స్, బిగ్ లేఅవుట్స్ చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్గా ఉండేది. ఇంకా ఈ ఏరియాలో ప్రీమియంగా కాలేదు, కానీ ఫ్యూచర్లో మంచి పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ జోన్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్లో చూసుకుంటే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఉండడం వల్ల ఈ ఏరియాకి స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంది. ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఇంకా మరింత కంప్లీట్గా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేడియల్ రోడ్స్ అనేది చాలా వరకు తక్కువగా వేశారు కాబట్టి పొటెన్షియాలిటీ పెరుగుతుంది. ఇదే కాకుండా మనకి నెక్స్ట్ 5 to 10 yearsలో ఈ ఏరియాలో విల్లా ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వరకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఓవరాల్ సరౌండింగ్స్ మొత్తం డెవలప్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ అండ్ వేర్ హౌసింగ్ యాక్టివిటీస్ కూడా ఈ సైడ్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగేది, హౌసింగ్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ డెవలప్ అవుతుంది. అండ్ ల్యాండ్ ప్రైజెస్ ఇప్పుడు అఫోర్డబుల్గా రేంజ్లో ఉన్నాయి. అందు గురించే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్ట్రాంగ్ ఛాన్సెస్ అనేది ఉన్నాయి అన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పాస్ట్లో ఈ ఏరియాలో రూరల్గా ఉండేది కాబట్టి ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో మంచి గ్రోత్ క్యాడర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంది, పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే కీసర నెంబర్ ఎగ్జిట్ 8 ఏదైతే ఉందో ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. టుమారో మనకి గ్రోత్ జోన్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ పైన నెంబర్ మనది కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి రిటర్న్స్ అనేది తీసుకోండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి.